వెల్కమ్ టు స్నేహిత ఎడిటర్. ఈరోజు మనం 3వ తరగతి కవులు వారి రచనల గురించి తెలుసుకుందాం. మొదటగా పాఠం, ఇతివృత్తం, ప్రక్రియ గురించి తెలుసుకుందాం. తెలుగు తల్లి, దేశభక్తి, ఇతివృత్తం, ప్రక్రియ గేయం. మర్యాద చేద్దాం, ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. మంచి బాలుడు, ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. నా బాల్యం, ఇతివృత్తం కలలు, ప్రక్రియ ఆత్మకథ. పొడుపు విడుపు, ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. మేమే మేకపిల్ల, ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. పద్యరత్నాలు, ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. మా ఊరి ఏరు, ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. తొలి పండుగ, ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు, ప్రక్రియ కథనం. తెలుగు తల్లి పాఠంను రచించింది శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతన్ని శ్రీశ్రీ అని అంటాం. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు. అనంతం వారి స్వీయ రచన. తల్లి భారతి వందనం. కవి దాశరథి కృష్ణమాచార్య. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలు కొలుపు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. యాత్రాస్మృతి వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఐకమత్యం, లియో టాల్స్టాయ్. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలాకారులు. యుద్ధం, శాంతి, అన్నా కెరీనీనా వంటి గొప్ప నవలలు రచించారు. సెకండ్ లెసన్, మర్యాద చేద్దాం. ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ నుంచి తీసుకోబడింది. రేలా రేలా జానపద కథ. జింక ఈసఫ్ కథ. థర్డ్ లెసన్, మంచి బాలుడు. రచయిత ఆలూరి బైరాగి. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం ఆయన ప్రసిద్ధ రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంను పొందారు. కలపండి చేయి చేయి. రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ, ఇక్షు సముద్రంతో పోల్చారు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం వీరి ప్రసిద్ధ రచనలు. పద్మభూషణ్ పురస్కారంను అందుకున్నారు. బావిలో నీళ్లు అక్బర్ బీర్బల్ కథల నుంచి తీసుకున్నారు. ఫోర్త్ లెసన్, నా బాల్యం. రచయిత షేక్ నాజర్. నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. తండ్రి మస్తాన్, తల్లి బీనాబీ. ఇతను బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జత చేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 22న మరణించారు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. స్వీయ చారిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. బంగారి పాపాయి. రచయిత మంచాల జగన్నాథరావు. ఇతను కవి, సంగీత విద్వాంసులు. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు. ఫిఫ్త్ లెసన్, పొడుపు విడుపు. రచయిత చింతా దీక్షితులు. కవి, కథకులు, విద్యావేత్త. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఏకారి వటీరావు కథలు, లక్కపెడతలు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. చందమామ. రచయిత నండూరి రామ్మోహన్ రావు.
కవి, అనువాదకులు, గొప్ప భావుకులు. హరివిల్లు ఆయన రచించిన బాల గేయాల సంపుటం. నరవతారం, విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకిల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. వికట కవి తెనాలి రామకృష్ణ కథల నుంచి తీసుకున్నారు. 6th లెసన్ మేమే మేకపిల్ల. ఇది చందమామ కథలు లో నుంచి తీసుకున్నారు. 1949లో బాపట్లకు చెందిన ఆర్. శకుంతల రచించిన చందమామ కథలు. తెలుగు తోట. రచయిత కందుకూరి రామభద్రరావు. ఇతను కవి, విద్యావేత్త. లేమొగ్గ, తరంగని, గేయమంజరి అనే రచనలు చేశారు. మేకపోతు గాంభీర్యం కథ. 7th లెసన్ పద్యరత్నాలు. వేమన 17-18 శతాబ్దాల మధ్య కాలం వారు. జన్మస్థలం కడప జిల్లా. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె. శతకం వేమన శతకం. సుమతి శతకం రచయిత బద్దెన. 13వ శతాబ్దము. గువ్వల చెన్నుడు 17-18 శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం జన్మస్థలం. మకుటం గువ్వల చెన్న. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు. లలిత సుగుణజాల తెలుగు బాల మకుటం. ఇతని ఇతర రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు. కవి దువ్వూరు రామిరెడ్డి. స్వస్థలం నెల్లూరు జిల్లా. రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల. అందమైన పాట. రచయిత జీవి సుబ్రహ్మణ్యం. విద్వాంసులు, విమర్శకులు తెలుగు నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. వీరరసం, రసోల్లాసం, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు. దిలీపుని కథ. పురాణ కథ. 8th లెసన్ మా ఊరి ఏరు. కవి మధురాంతకం రాజారాం. సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. పంట చేలు. కవి పాలగుమి విశ్వనాథం. ఇతను ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. గీతకర్త. బుద్ధి బలం పంచతంత్ర కథల్లోనిది. 9వ పాఠం తొలి పండుగ. ఇది ఒక కథనం. అందాల తోటలో. కవి కస్తూరి నరసింహమూర్తి. పాపాయి సిరులు అనే గేయ సంపుటిక నుంచి ఈ పాఠాన్ని తీసుకున్నారు. నక్కయుక్తి. ఇది ఒక జానపద కథ. కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. గద్వాల్ సంస్థాన కవి. అవధాన విద్యలో నిష్ణాతుడు. శాస్త్రావధాని. ఇతని రచనలు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.